హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడొచ్చి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. దీనిని శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి గడప గుడికి అంటారు. ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్. దీనిని ఇక్కడ ప్రజలు దేవుని కడప అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం కురుక్షేత్రం యుద్ధం తర్వాత కృపాచార్యులు వారు తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటాడు. అక్కడికి వెళ్ళలేక ఇక్కడే తపస్సుగా వస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి కృపాచార్యుల వారికి దర్శనమిస్తాడు. తదనంతరం కృపాచార్యుల వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తాడు. కృపాచార్యుల వారు ఈ ఊరిలో నివసించడం వల్ల కృపాపురం అని పిలుస్తారు. కాలానంతరం టాలమైన విదేశీ యాత్రికుడు ఈ కడపను దర్శిస్తాడు. అప్పుడు కడప పేరు కరేప అని రాస్తాడు. ఆ విధంగా కడప అని పిలువబడింది. దీనికి ఇంకో తిరుగుడు ఉందని ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర తొలి గడప గుడికి అంటారండి కదా, కడప కాస్త కడపగా అని పిలుస్తారు. ఆ విధంగా ఈ ఆలయానికి దేవుని కడప అని పిలుస్తారు. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది పక్కనే. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ తిరుమల వెళ్ళలేని భక్తులు అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ దర్శించుకుంటే తిరుమల వెళ్ళి ఆయనను దర్శించుకున్నట్టే. ఇక్కడ మండపం గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పెళ్ళిళ్ళు గుడికి బాగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి సోమవారం కాదు ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇక్కడ తిరుమల నుంచి ఇక్కడికి లడ్డు వస్తుంది. మార్నింగ్ 5 నుంచి 7 o'clock వద్ద ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివారి పాదాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇయో ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇక్కడ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుకు ఆంజనేయ స్వామి గుడికి ఉన్నాడు. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ క్షేత్రాన్ని ఆంజనేయ స్వామి.